నా దృష్టికోణము భగవంతుడిని చూసే విధానంలో నాకెలా మారింది అంటే, నిజమే ఇందాక నేనిచ్చిన ఎగ్జాంపుల్. దేవుడి పూర్ణ కుంభాలతో వెళ్లి గంటలు, గంటలు గంటలని కాదు కానీ అట్‌లీస్ట్ వాళ్ళు 10-15 మినిట్స్ భగవంతుడి దగ్గరగా ఉంటారు. మామూలు దర్శనంలో వెళ్ళిన వాళ్ళు కొన్ని సెకండ్స్‌లో చూసొచ్చేస్తారు అన్న ఆ విధానం ఏదైతే ఉందో, నాకు నా దృష్టికోణం అయితే మారిపోయింది. ఎందుకు మారిపోయింది అంటే, మనము భగవంతుడిని చూస్తున్నామా? భగవంతుడు మనల్ని చూస్తున్నాడా? అన్న క్వెషనొస్తుందక్కడ. ఆయనెప్పుడు మనల్ని ఎక్కడున్నా చూస్తూ ఉంటాడు. సృష్టిలో మనము ఏ రూపంలో ఉన్న మనిషిగానే అవసరం లేదు. ఏ జీవి రూపంలో ఉన్నా కూడా అన్నీ ఆయన సృష్టించిన పాత్రలే. ఇదంతా జగన్నాటకము. ఆ నాటకంలో మనమంతా పాత్రధారులం. ఆయన చూస్తూనే ఉంటాడు. కానీ కొన్ని శక్తి ఈ గుళ్ళనేటివి పుణ్యక్షేత్రాలనేటివి శక్తి కేంద్రాలు. మనము మనల్ని మనము ఎనర్జీ అంటే బ్యాటరీ రీచార్జ్ కోసం వెళ్ళినట్టు మనం వెళ్తూ ఉంటాం ఆ క్షేత్రాలకి. అలా వెళ్ళి అక్కడ వాడిని దర్శించుకోవడం అనేది చేస్తూ ఉంటాం. ఆ కొన్ని సెకండ్స్ చూసినా సరే భగవంతుడి దృష్టి మన మీద ఉంటుందా? లేదా? అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది అనే ఒక ప్రశ్నే మొదలవుతుంది. నువ్వెన్ని గంటలుంటావా? ఎంతసేపుంటావా? నువ్వెంతసేపు చూసావా? అనేది కాదు.